భారతదేశ ప్రభుత్వం ఒక సంచలన అనౌన్స్మెంట్ చేయడం జరిగిందంటే భారతదేశంలో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ ని ఇక మీదట మనం చూడబోతున్నాం అనమాట. ఈ రోజు వరకు మనం ట్రైన్లు అనగానే మనకి ఎలక్ట్రిక్ ట్రైన్లు అంటే ఎలక్ట్రిక్ పవర్తో పనిచేసే ట్రైన్లు కానివ్వండి, డీజిల్ లోకోమోటివ్స్తో పనిచేసే డీజిల్ ట్రైన్ చూసాం. కానీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో హైడ్రోజన్ ట్రైన్ అయితే తయారు చేశారు. మరి ఈ హైడ్రోజన్ ట్రైన్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, మరి భారతదేశ ప్రభుత్వం ఎందుకు ఈ హైడ్రోజన్ ట్రైన్ ని తయారు చేయడం జరిగింది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. డిసెంబర్ 10వ తారీఖున మన రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు ఒక సంచలన అనౌన్స్మెంట్ అయితే చేశారన్నమాట. ప్రపంచంలోనే లాంగెస్ట్ హైడ్రోజన్ ట్రైన్ మరియు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ట్రైన్ ని భారతదేశంలో తయారు చేసామని చెప్పి ఆయన అయితే అనౌన్స్ చేశారు. అసలు మనం ఫస్ట్ ఒక హైడ్రోజన్ ట్రైన్ వల్ల ఉపయోగాలు, అసలు హైడ్రోజన్ ట్రైన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు ఎగ్జిస్టింగ్ గా మన భారతదేశంలో ఎటువంటి ట్రైన్లు యూజ్ చేస్తున్నారో అర్థం చేసుకుందాం. మన భారతదేశంలో సుమారుగా 90% ట్రైన్లన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ద్వారానే పనిచేస్తాయి అనమాట. ఈ ట్రైన్లు ఏదైతే ఉంటాయో ఇంజిన్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ పవర్ ద్వారానే ఆ ఇంజిన్ పనిచేస్తుంది. అంటే మన భారతదేశంలో ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మన డీజిల్ లోకోమోటివ్స్ ని ఉపయోగిస్తున్నాం. సో ఇంజిన్ ని నథింగ్ బట్ లోకోమోటివ్స్ అని పిలుస్తారనమాట. సో ముందు వైపు మన బోగిల్ పట్టి నడిపించే ఆ పర్టికులర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లోకోమోటివ్ అని పిలుస్తాం. మనం ఎందుకు 90% ఎలక్ట్రిఫికేషన్ చేస్తాం, ఇంకొక 10% ఎందుకు చేయలేదంటే మన 90% రూట్స్ అన్ని బాగానే ఉన్నాయి. మిగిలిన 10% ఏదైతే ఉంటాయో అవి లోతైన ప్రాంతాలు కానివ్వండి, మౌంటైన్ ఏరియాస్ కానివ్వండి, అటువంటి ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పోల్స్ ఏర్పాటు చేయడం చాలా కష్టమైన ప్రదేశాలు ఏదైతే ఉంటాయో, ఉదాహరణకి బాగా పైకి ఉండే లైక్ కొండల ప్రాంతం ఉంది, అటువంటి ప్రాంతాల్లో మన ఎలక్ట్రిసిటీ పెడితే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటి ప్రాంతాల్లో ఈ రోజు వరకు కూడా మన భారతదేశ ప్రభుత్వం ట్రైన్లని నిర్వహిస్తున్నారు. బట్ ఆ ట్రైన్స్ కి వచ్చేసరికి ఎలక్ట్రిక్ పోల్స్ లేకుండా అక్కడ మాత్రం కేవలం డీజిల్ లోకోమోటివ్స్ ని ఉపయోగించి ట్రైన్స్ అయితే పనిచేస్తున్నాయి అనమాట. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వానికి ఒక మిషన్ అయితే ఉంది. 2030 సంవత్సరానికి వచ్చేసరికి మెజారిటీ ట్రాన్స్పోర్టేషన్, అది 2 వీలర్ కానివ్వండి, 3 వీలర్, 4 వీలర్, ఈవెన్ ట్రైన్స్ కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలనే ఒక ఆలోచనతో మనకి ఎగ్జిస్టింగ్ గా ఉన్న డీజిల్ లోకోమోటివ్స్ ఏదైతే ఉంటాయో దాని ప్లేస్ లో ఇప్పుడు హైడ్రోజన్ లోకోమోటివ్స్ పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి హైడ్రోజన్ ట్రైన్లు ఎలా పనిచేస్తారో అర్థం చేసుకుందాం. సో హైడ్రోజన్ ట్రైన్లో మనకి హైడ్రోజన్ ఇంధనాన్ని నింపుతారు. అలానే లోపల మనకి ఏంటంటే ఒక ఫ్యూయల్ సెల్ ఉంటుందన్నమాట. సో హైడ్రోజన్ ఇంజన్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఆ హైడ్రోజన్ సంబంధించిన లోకోమోటివ్స్ ఏదైతే ఉంటాయో లోపల పెద్ద పెద్ద హైడ్రోజన్ ట్యాంక్స్ ఉంటాయి, వాటిలో హైడ్రోజన్ ఇంధనం ఉంటుంది. సో ఈ హైడ్రోజన్ ఇంజన్ పనిచేయాలంటే, ఆ లోకోమోటివ్ ముందుకు వెళ్ళాలంటే కనుక ఈ హైడ్రోజన్ ఇంధనం ఆ హైడ్రోజన్ ట్యాంక్ లోపల నుంచి మనకు ఒక ఫ్యూయల్ సెల్ ఉంటుంది, ఆ ఫ్యూయల్ సెల్ ద్వారా పాస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే హైడ్రోజన్ ఇంధనం ఈ ఫ్యూయల్ సెల్ ద్వారా పాస్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనకి బై ప్రోడక్ట్ కింద ఎనర్జీ వస్తుంది, నెక్స్ట్ అవుట్పుట్ కింద మనకి H2O వస్తుంది అనమాట. అంటే వాటర్ లేదా వాటర్ వేపర్, నీళ్లు లేదంటే ఆవిరి అనేది మనకి బై ప్రోడక్ట్ కింద బయటకు వచ్చేస్తుంది. ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త మనకి ఎలక్ట్రిక్ మోటార్లకైతే అందిస్తారన్నమాట. ఈ హైడ్రోజన్ ట్రైన్ ఎలక్ట్రిక్ మోటార్ల సహాయంతో పనిచేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ మోటార్ కావాల్సిన పవర్ ఏదైతే ఉంటుందో మనకి హైడ్రోజన్ ఇంధనం ద్వారా ఇస్తారనమాట. ఇక ఇప్పుడు మనం మన భారతదేశంలో తయారు చేసిన హైడ్రోజన్ ట్రైన్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ట్రైన్ లో మొత్తం 10 కోచెస్ అయితే ఉంటాయన్నమాట. అలానే మనకి లోకోమోటివ్స్ వచ్చి మొత్తం 2 లోకోమోటివ్స్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ ట్రైన్ యొక్క పవర్ చూసుకున్నట్లయితే 2400 కిలోవాట్ల పవర్ అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఇంజిన్ యొక్క పవర్ చూసుకున్నట్లయితే 1200 కిలోవాట్ల పవర్ ఉంటుంది. ఇలా 2 ఇంజిన్లు అయితే ఉంటాయన్నమాట. ఇక ప్యాసింజర్లు ప్రయాణించడం కోసం మొత్తం 8 ప్యాసింజర్ బోగీలు అయితే ఉంటాయన్నమాట. బోగీలు కూడా ఎకో ఫ్రెండ్లీగా అయితే తయారు చేసామని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక స్లోగన్ ద్వారా అయితే ఈ ట్రైన్ అయితే తయారు చేసామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పర్టికులర్ హైడ్రోజన్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో ఈ హైడ్రోజన్ ట్రైన్ అంతా కూడా భారతదేశంలోనే తయారు చేసామని చెప్పి రైల్వే మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం, ఈ హైడ్రోజన్ ఇంధనం కావాలి కదా హైడ్రోజన్ ట్రైన్ నడవాలంటే, ఈ హైడ్రోజన్ ఇంధనాన్ని కూడా భారతదేశం ఎక్కడి నుంచో తెచ్చుకోవట్లేదు అనమాట. మన భారతదేశంలోనే జింద్ అనే ఒక ప్రాంతంలో రెన్యూవబుల్ సోర్సెస్ ను ఉపయోగించి హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేస్తున్నారు అనమాట. మన ఎకో ఫ్రెండ్లీగా ఉండడం కోసం వేరే చోట నుంచి ఎక్కడికి తెచ్చుకోకుండా హైడ్రోజన్ కూడా భారతదేశంలో తయారు చేసుకుంటున్నారు. ఇక ఈ హైడ్రోజన్ ట్రైన్ కోసం ద రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ RDSO వాళ్ళు ఈ హైడ్రోజన్ ట్రైన్ కి కావాల్సిన స్పెసిఫికేషన్స్ అయితే రూపొందించారు. ఇక ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం హైడ్రోజన్ ట్రైన్లు తీసుకురావాలనే ఆలోచన ఎందుకు తీసుకొచ్చింది? సో మనకి భారతదేశంలో మనకి స్టార్టింగ్ లో చెప్పినట్టుగా 90% మన భారతదేశంలో ఉన్న రైల్వే ట్రాక్లన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయినాయి అనమాట. సో మొత్తం ఇప్పుడు రైల్వే ట్రాక్స్ ఏదైతే ఉన్నాయి 90% ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ తోనే పనిచేస్తున్నాయి. మిగిలిన 10% ఏదైతే ఉందో హిల్లీ ఏరియాస్ కానివ్వండి, మౌంటైన్ ఏరియాస్ కానివ్వండి, కోస్టల్ ఏరియాస్ ఏదైతే ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ఓవర్ హెడ్ గా ఎలక్ట్రిక్ లైన్స్ ఏర్పాటు చేయడం కొంచెం
ఛాలెంజింగ్ గా ఉన్న ప్రాంతాల్లో మనకి ఇప్పుడు హైడ్రోజన్ ఇంజిన్స్ ని యూజ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో ఎందుకు హైడ్రోజన్ లోకోమోటివ్స్ ని తీసుకురావాలి, లేకపోతే హైడ్రోజన్ ఎలక్ట్రిక్ మోటార్ తో పనిచేసే ఇంజిన్స్ ఎందుకు తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఉన్న డీజిల్ ఇంజిన్ ప్లేస్ లో గనక హైడ్రోజన్ ఇంజిన్ తో పనిచేసే లోకోమోటివ్స్ ని తీసుకురావడం వల్ల ఏంటంటే కాలుష్యం అనేది తగ్గుతుంది. ఎందుకు మనం డీజిల్ లోకోమోటివ్స్ కాకుండా ఇలా హైడ్రోజన్ లోకోమోటివ్స్ వైపు వెళ్తున్నాం అంటే కనుక, మన భారతదేశ ప్రభుత్వం క్రూడ్ ఆయిల్స్ కోసం వేరే దేశాల నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అనమాట. సో ఈ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకుని మన భారతదేశంలోనే ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ కింద ఫామ్ చేసుకుంటే అటు కాలుష్యాన్ని తగ్గించవచ్చు, మన భారతదేశం ఎకనామిక్ పరంగా కూడా దృఢంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు హైడ్రోజన్ ట్రైన్లని అన్ని చోట్ల నడిపేస్తారంటే నడపరు. మీకు ఇందాక చెప్పినట్టు ఒక 10% ఏవైతే ఉంటాయో కోస్టల్ రీజన్స్ కానివ్వండి, లేకపోతే మనకి హిల్లీ ఏరియాస్ ఏదైతే ఉంటాయి, కొండ ప్రాంతం కానివ్వండి, లేకపోతే మనకి మౌంటైన్స్ ఉన్న ప్రాంతంలో ఏదైతే ఉంటాయి, ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి హైడ్రోజన్ ఇంజిన్స్ అయితే ఉపయోగించబోతున్నారు అనమాట. ఇప్పుడు అసలు ప్రశ్న, మరి హైడ్రోజన్ ఇంజిన్ తీసుకొస్తున్నారు, మన ప్రీవియస్ గా డీజిల్ ఇంజిన్ యూజ్ చేసేవారు. ఈ 10% ఏదైతే మనకి ఎలక్ట్రిక్ లైన్స్ పెట్టడం ఏదైతే కష్టంగా ఉన్న ప్రాంతాల్లో, మరి ఇప్పుడు హైడ్రోజన్ ఇంజిన్ ఉండడం వల్ల ఉపయోగం, డబ్బుల పరంగా ఆదా చేసుకోవడం, లేకపోతే మనకి డీజిల్ ఇంజిన్ వల్ల ఉపయోగం అంటే కనుక, ఇనీషియల్ కాస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం డీజిల్ ఇంజిన్స్ వల్లే బెనిఫిట్ అనమాట. ఎందుకంటే డీజిల్ ఇంజిన్ తయారు చేయడం తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఒక డీజిల్ ఇంజిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఉంది. అదే మనం హైడ్రోజన్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో దాని కాస్ట్ సుమారుగా 80 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇంత భారీ బడ్జెట్ పెట్టే బదులు దాని బదులు డీజిల్ ఇంజిన్ ఉపయోగించవచ్చు కదా అంటే కనుక, ఇది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ లో చూసుకున్నట్లయితే మనకి హైడ్రోజన్ ఇంజిన్ వల్ల లాభాలు ఉన్నాయన్నమాట. అదేంటంటే ఇప్పుడు హైడ్రోజన్ ఇంజిన్ కాస్ట్ 80 కోట్ల రూపాయలే, బట్ ఒక 30 సంవత్సరాల పాటు డీజిల్ ఇంజిన్ కానివ్వండి హైడ్రోజన్ ఇంజిన్ కానీ నడిపితే కనుక దీని రన్నింగ్ కాస్ట్ కంపేర్ చేసుకుంటే ఒక 30 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే మనకి హైడ్రోజన్ ఇంజిన్ వల్ల లాభాలు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ కాస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక ఒక డీజిల్ ఇంజిన్ ఒక కిలోమీటర్కి సుమారుగా 23 రూపాయల నుంచి 24 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే మనకి హైడ్రోజన్ ఇంజిన్ తో కనుక అయితే కనుక ఒక కిలోమీటర్కి సుమారుగా 13.5 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 40 నుంచి 45% రన్నింగ్ కాస్ట్ మీద హైడ్రోజన్ ఇంజిన్ కి ఒక బెనిఫిట్ ఉంది. సో మన ఇనీషియల్ గా పెట్టుబడుల్లో హైడ్రోజన్ ఇంజిన్ కి ఎక్కువ పెట్టినా కూడా రాబోయే 20-30 సంవత్సరాల తర్వాత కంపేర్ చేసుకుంటే కనుక బెనిఫిట్ అనేది హైడ్రోజన్ ఇంజిన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పొల్యూషన్ కూడా తగ్గించుకోవచ్చు అనే ఒక అడ్వాంటేజ్ ఉండడం వల్ల కూడా ఈ హైడ్రోజన్ ఇంజిన్ వైపు మొగ్గు చూపినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయం, మరి హైడ్రోజన్ ఇంజిన్ తో పనిచేసే ట్రైన్ల పర్ఫార్మెన్స్ పరంగా ఏమైనా తగ్గుతుందా, లేకపోతే మనకి ఎన్నిసార్లు దీన్ని రీఫిల్ చేయించుకోవాలంటే కనుక ఎగ్జిస్టింగ్ గా ఉన్న కామన్ గా వాడే హైడ్రోజన్ ట్రైన్స్ ఏదైతుండే సుమారుగా ఒక 700 కిలోమీటర్ వరకు రీఫిలింగ్ అవసరం లేకుండానే ఆ హైడ్రోజన్ ట్యాంక్ నుంచి వచ్చే ఇంధనంతో పనిచేస్తాయి అనమాట. రెండోది, స్పీడ్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. హైడ్రోజన్ ఇంజిన్ సాయంతో పనిచేసే ట్రైన్లు కూడా గంటకు 140 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ప్రయాణించగలుగుతాయి. ఈవెన్ ప్రపంచంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే హైడ్రోజన్ ట్రైన్ ప్రకారం చూసుకునేది సుమారుగా 1100 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే హైడ్రోజన్ ట్రైన్ కూడా ఉందన్నమాట. ఇక నెక్స్ట్, ప్రపంచ దేశాల్లో ఇలాంటి హైడ్రోజన్ ట్రైన్లు ఏమన్నా నడిపిస్తున్న దేశాలు ఉన్నాయంటే కనుక జర్మనీ దేశం మొట్టమొదటిసారిగా 2018 సంవత్సరంలో ఇలా హైడ్రోజన్ ట్రైన్ అయితే నడపడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రాన్స్ దేశం వాళ్ళు కూడా హైడ్రోజన్ ట్రైన్లను అయితే నడుపుతున్నారు. నెక్స్ట్ చైనా దేశం వాళ్ళు హైడ్రోజన్ ట్రైన్ గురించి అయితే రివీల్ చేశారు. స్వీడన్, జపాన్ వంటి దేశాలు కూడా హైడ్రోజన్ ట్రైన్లను పనిచేయించాలి అనే ఒక ప్లాన్ తో అయితే రెడీగా ఉన్నారు. సో చివరిగా భారతదేశంలో తయారు చేసిన హైడ్రోజన్ ట్రైన్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ట్రైన్ అనమాట. 2400 కిలోవాట్ల పవర్, అలానే 8 ప్యాసింజర్ బోగీలతో ఈ హైడ్రోజన్ ట్రైన్ అయితే సిద్ధమవుతుంది. కొన్ని కఠినమైన ప్రాంతాల్లో అక్కడ మనకి ఎలక్ట్రిక్ ఓవర్ హెడ్ లైన్స్ వేయడానికి ఇబ్బంది పడే ప్రాంతాల్లో అయితే ఇక్కడ హైడ్రోజన్ ఇంజిన్ తో పనిచేసే ట్రైన్లు అయితే నడపబోతున్నారు. ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఒక సరికొత్త టెక్నాలజీ భారతదేశ రైల్వే సెక్టర్ లోకి అడుగు పెట్టడం ఏదైతే ఉందో, భారతదేశ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హైడ్రోజన్ ట్రైన్ యొక్క పూర్తి సమాచారం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం కదా, స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఎంబీఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఈవీ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.